ప్రతి ఒక్కటి పార్కింగ్ బండల కింద కూడా మొత్తం ఉసుకేనే వాడటం జరిగింది. ఇంతవరకు నేను డస్ట్ అనేది తేలేదు, వాడలేదు. కొనాలనుకుంటే ఈ ఇల్లు ఎట్లా కట్టింది, నాకు ఎదురు ఇల్లు పక్కన ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఇది నేను గ్యారంటీ. నేను కట్టి 29 నెలలు అయిందండి. ఏంటంటే మా పాపకు పెళ్లి ఉంది కాబట్టి అమ్ముతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో G+1 హౌస్ చూస్తున్నారో ఫ్రెండ్స్, వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు అండి. మీ ముందుకి వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి G+1 హౌస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి. లాస్ట్లో మీకు ఓనర్ని కూడా పరిచయం చేస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే కేవలం 29 నెలల్లో పాత ఇల్లు అండి. అలాగే ఇప్పుడు మన లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందాం. మనకి హైత్నాన్ని చూసుకున్నట్టయితే కేవలం మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే ఇటు మన సాగర్ హైవే చూసుకున్నట్టయితే కేవలం మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హైత్నర్కి సాగర్ హైవేకి మధ్యలోనే మనకి ప్రాపర్టీ ఉంటుందండి. మనకి ఇంజాపూర్ నుంచి వస్తుంటే మనకి లక్ష్మీప్రియ కాలనీ వస్తుందండి. హైత్నర్ నుంచి వస్తుంటే ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కాలనీ, నెక్స్ట్ వచ్చేది లక్ష్మీప్రియ కాలనీ. ఈ లక్ష్మీప్రియ కాలనీకి రాగానండి మీకు లక్ష్మీప్రియ ఫర్నిచర్స్ కనబడుతుంది. అక్కడి నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాంపౌండ్ వాల్ కనబడుతుందండి. ఆడి నుంచి చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ మనకు ఒక 50 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకి మెయిన్ రోడ్ ఏదైతే మనం చూసుకున్నామో ఫ్రెండ్స్, టువర్డ్స్ హైత్నర్ నుంచి మనకి ఇంజాపూర్ రోడ్ వచ్చేసి మనకి అది 100 ఫీట్ రోడ్. ఇప్పుడు మనం ఈ రోడ్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 20 ఫీట్ రోడ్. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క ఫేజింగ్ కూడా చూసుకుందామండి. ఫేజింగ్ వచ్చేసి మనకి 23 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి మనకి 30 ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూడా ఒకసారి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ యొక్క ఓనర్ అండి. ఇది ఎన్ని గజాలు వచ్చింది ఏందన్నది కంప్లీట్ డీటెయిల్స్ కానీ, అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఇలా ఉందన్నది కూడా అన్నగారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ముందుగా అసలు ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు ఏందనేది చెప్పండి. ఎన్ని నెలల్లో ఓల్డ్ హౌస్ అనేది ఒకసారి చెప్పండి. నేను కట్టి 29 నెలలు అయిందండి. ఓకే, 29 నెలలు ఏంటంటే మా పాపకు పెళ్లి ఉంది కాబట్టి అమ్ముతున్నా. వేరే రీజన్ అయితే ఏం లేదండి, అన్నీ క్లియరు. సార్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, స్క్రీన్ మీద ఇయ్యాను. అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. జనుగును ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సార్కి ఫోన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్లలో కొంచెం బిజీగా ఉంటారు. ఏమనుకోవద్దండి ప్లీజ్, ఈ విషయాన్ని మాత్రం కొంచెం కన్సిడర్గా చేసుకోండి. అలాగే మనం ఈ ప్రాపర్టీ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ని అడిగి కూడా తెలుసుకుందాం. అన్నగారు, మనకి ఇది కన్స్ట్రక్షన్ ఏమేమి మెటీరియల్స్ వాడింది ఏందన్నది ఒకసారి చెప్పండి. 16 mm రాడ్లు మొత్తం జయరాజు. ప్రతి ఒక్కటి పార్కింగ్ బండల కింద కూడా మొత్తం ఉసుకేనే వాడటం జరిగింది. ఇంతవరకు నేను డస్ట్ అనేది తేలేదు, వాడలేదు. ఓకే, ఉంచుకున్నాం అనుకుని కట్టుకుని కాబట్టి మంచి మెటీరియల్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీగా. నేను ఎవరితో బిల్డర్ కట్టింది కాదు, నేను కట్టించుకున్నా. ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు, ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. చుట్టుపక్కల అందరికి ఇల్లు ఉంది కదా అన్నవి ఎవరినైనా అడగవచ్చు. నేను లేని టైంలో కొనాలనుకుంటే ఈ ఇల్లు ఎట్లా కట్టింది, నాకు ఎదురు ఇల్లు పక్కన ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఇది నేను గ్యారంటీ. మనకి ఫేజింగ్ ఒకసారి లోతు కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి. రోడ్ ఫేస్ 23, లోతు 30. ఓకే, 77 గజాలు. 77 గజాలు G+1 చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇటు సాగర్ హైవే కనెక్టివిటీ కానీ, ఇటు మనకి విజయవాడ హైవే కనెక్టివిటీ కూడా ఇది మధ్యలో ఉంటుంది. అలాగే మనకు అందరు కూడా తెలిసిన విషయం ఏంటంటే అండి, మనకి ఎల్బినా నుంచి కూడా మనకి హైత్నర్ వరకు కూడా మనకి మెట్రో ఎక్స్టెన్షన్ అనేది కూడా జరుగుతుంది. ఫ్యూచర్లో ఇక్కడ మంచి హైప్ అన్నది కూడా రావడం జరుగుతుందండి ఈ ల్యాండ్కి కూడా. అలాగే మనం ఇంటి యొక్క ప్రైస్ విషయం కూడా సార్నాడు కూడా తెలుసుకునే ముందు మనం ఒకసారి హౌస్ మొత్తం కూడా ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం G+1 అని చెప్పుకున్నాం కదండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా ఓపెన్ స్పేస్ అనేది కేటాయించడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే మనకి 2 BHK రావడం జరిగింది. ఇది చూసుకోవచ్చండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఇటు నైరుతి వైపు కూడా మనకి 1 BHK వేసుకున్నా కూడా మినిమం అయితే మీకు 5,000 to 6,000 అన్నది కూడా రెంట్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. ఒకసారి సరౌండింగ్లో కూడా మీరు చూసుకోవచ్చండి ఇక్కడ మనకి రెంట్స్ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది. ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి బోర్ అండి, ఇటువైపు చూసుకున్నట్టయితే సంపు. అలాగే ఇక్కడ ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ అనేది రావడం జరిగిందండి. స్టెప్స్ కింద కూడా చూసుకున్నట్టయితే ఒక గెస్ట్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనం G+1 హౌస్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం పైకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఇండియన్ టెక్తో డిజైన్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు కార్వింగ్ యొక్క డిజైన్స్ అన్నీ కూడా. జస్ట్ మనకి 29 months ఓల్డ్ హౌస్ అండి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్, హౌస్ వచ్చేసి చాలా బాగుందండి. ఇటు ఉత్తరం వైపు కూడా మనకి వెంటిలేషన్ పరంగా కానీ మనకి వాస్తు ప్రకారంగా కూడా మనకి గ్యాప్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. అక్కడ చిన్న మనకి వాష్ బేసిన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా కూడా 5.5 feet వరకు రావడం జరిగింది. అలాగే మనం వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయినప్పుడు కూడా మనకి సింహద్వారం వచ్చేసి మనకి తూర్పు వైపు అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. ఇప్పుడు మనం హాల్లోకి కూడా వచ్చాము. హాల్ కూడా చూసుకోవచ్చండి, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం.
దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి అండి కన్స్ట్రక్షన్ పరంగానే అయితే మీకు ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు మనం హాల్ యొక్క డైమెన్షన్ కూడా చూసుకుందాం. మనకి 13x13 ఉంటుందండి. ఇటువైపు చూసుకున్నా కూడా మనకి 13 ఉంటుందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి ప్లగ్ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. అలాగే ఇక్కడ మనం హాల్ కూడా చూసుకున్నట్టయితే మనం 13x13 అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం 2 BHK అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. మనకి పడమర నైరుతి వైపు చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఈ విండోస్ చూసుకున్నట్టయితే మనకి UPVC విండోస్ ఉంటాయండి, స్లైడర్ విండోస్. అందులోనే మనకి మస్కిటో మెష్తో పాటు మనకి గ్లాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ రూమ్ యొక్క డైమెన్షన్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి 11x10 ఉంటుందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5x6 మంచం వేసుకొని కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా మిగిలి ఉంది. ఇందులో చూసుకున్నట్టయితే మీరు వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా చేయించుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. మీకు చిన్న చిన్న మార్పులు ఏమైనా కావాలన్నా కూడా మీరు పర్సనల్ కూడా చేసుకున్నట్టయితే చేసుకోవచ్చు అండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. జస్ట్ మీరు ఒక కలర్స్ మాత్రం వేసుకుంటే ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే నైరుతి వైపు మనకి బీరో పాయింట్ కూడా రావడం జరిగింది. ఈ వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్పేషియస్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉందండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఇండియన్ స్టైల్లో ఉంది. ఒకవేళ కావాలనుకున్నట్టయితే మనం వెస్టర్న్ స్టైల్లో కూడా మోడిఫికేషన్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ కూడా స్పేషియస్గా రావడం జరిగిందండి. కంఫర్టబుల్గానే అయితే ఒక 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుందండి. బ్లాక్ గ్రానైట్ అని వాడడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. దక్షిణ నైరుతి వైపు వాస్తు ప్రకారంగా మనకి ఒక విండో కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే పూజా గది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇందులో మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ప్రస్తుతానికైతే వీళ్ళు ఒక స్టడీ రూమ్ లాగా వాడుతున్నారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి సేల్కి ఎందుకు చేస్తున్నారంటే అండి, ఓనర్ వాళ్ళ బిడ్డ పెళ్లి ఉంది కాబట్టి సేల్ కన్నా చేయడం జరుగుతుందండి. మీకు స్టార్టింగ్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జెన్యూన్గా అయితే కొనే వాళ్ళు మాత్రం సార్కి అయితే కాల్ చేయండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 9x10 ఉంటుందండి డైమెన్షన్ వచ్చేసి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పడమర వాయువు వైపు మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో రావడం జరిగిందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సార్ని కూడా కలిసి మన ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఒకసారి సరౌండింగ్ ఒక డెవలప్మెంట్స్ కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుందండి. ఇక్కడ బ్లూ కలర్ షట్టర్స్ కనబడుతున్నాయి చూడండి. అది వచ్చేసి మనకి మెయిన్ రోడ్లో ఉంటుందండి. అది వచ్చేసి లక్ష్మీప్రియ ఫర్నిచర్స్. దానికి సెకండ్ బిట్ తర్వాత మనకు వచ్చేసి థర్డ్ బిట్టే అండి. మనకి ఫస్ట్ రైడ్ తీసుకోగానే మనకి సెకండ్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అతి సమీపంలో ఉంటాయండి. జస్ట్ మనకి 1 కిలోమీటర్లోనే మనకి జీ స్కూల్ ఉంటుందండి. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి టువర్డ్స్ ఇంజాపూర్ రోడ్లో మనకి అకాడమిక్ హై స్కూల్ కూడా ఉందండి. అలాగే మనం ఇటు చూసుకున్నట్టయితే ఇటు తొర్రూరులో కూడా లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి. అది వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. శాంతినికేతన్ కానీ లోటస్ ల్యాబ్ కానీ ఇవన్నీ స్కూల్స్ కూడా మనకి అతి సమీపంలోనే అండి. మనకి హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాలనీ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లక్ష్మీప్రియ ఫర్నిచర్స్ కనబడుతుంది. దాని పక్క లేన్లోనే మనకి ప్రాపర్టీ ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కాలేజెస్ మనకి టువర్డ్స్ విజయవాడ హైవేలో కూడా మనకి నంబర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి. అలాగే మన ఇటు సాగర్ హైవేలో కూడా చూసుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అలాగే మనకి బస్ స్టాప్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 500 మీటర్స్లోనే మనకి ఇన్ఫర్మేషన్ కాలనీలో మనకి బస్ స్టాప్ కూడా ఉంటుందండి. నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి స్విగ్గీ కానీ జొమాటో కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. హౌస్ వచ్చేసి మనకి 77 గజాలలో మంచి డైమెన్షన్లో ఉన్నటువంటి హౌస్ అండి. కొత్త ఇల్లు లాగానే ఉంటుంది. జస్ట్ మీకు ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే జస్ట్ పెయింటింగ్ వర్క్ ఒకటి చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి స్లాబ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచిగా స్క్వేర్గా కనబడుతుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం పర్సనల్గా విజిట్ చేసి ఈ ప్రాపర్టీని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు సార్ని కూడా కలిసి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. ఈ హౌస్ మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే కింద మొత్తం కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనేది కూడా వదలడం జరిగింది కదండి. పైన మనం ఇప్పుడు 2 BHK కూడా చూసుకున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. క్వాలిటీ ఎలా వచ్చింది ఏందనేది మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూసుకోండి. అలాగే మనం ఇప్పుడు ఇంటి యొక్క ప్రైస్ కూడా అన్నగారు కూడా తెలుసుకున్నాం. అన్న చెప్పండి అన్న, మనకి ఇంటి యొక్క ప్రైస్ ఎంత చెప్తున్నారు అన్నది? 66 లక్షలు చెప్తున్నాను. 66 లక్షలు ఫిక్స్డ్, నెగోషియబుల్ అవుతుందండి. నెగోషియబుల్ ఉంటుంది. చూసుకోవచ్చు అండి. మీకు బ్యాంక్ లోన్ కూడా రావడం జరుగుతుంది. లోన్ గురించి కూడా మీకు కావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద ప్రమోషన్లో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు లోన్ యొక్క ఏజెంట్ని కూడా మీకు పరిచయం అనేది కూడా చేయించడం జరుగుతుంది. ఈ ప్రైస్ ఏదైతే చెప్పారో 66 lakhs ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి, చాలా బాగుంది.
అలాగే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అన్నగారిని కూడా కలుసుకోవచ్చు అండి. సిట్టింగ్ కూడా అన్నగారితో మాట్లాడుకోవచ్చు. అన్న మనకి ఇంటి మీద ఏమైనా లోన్ ఉందని? 14 లక్షల లోన్ ఉందండి. ఏ బ్యాంక్లో తీసుకున్నారు లోను? ఇది దాని పేరు ఐఐఎఫ్ఎల్. చూసుకోవచ్చండి, మనకి లోన్ అయితే ఉంది హౌస్ మీద. మీకు పర్సనల్గా కూడా కావాలనుకున్నట్టయితే లోన్ కూడా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక లోన్ అమౌంట్ అనేది మీరు అడ్వాన్స్గా పే చేసినట్టయితే, అంటే మనకి ప్రాపర్టీ అంతా నచ్చి మీరు అడ్వాన్స్ పే చేసినప్పుడు ఆ లోన్ అమౌంట్ అయితే క్లియర్ చేసి మీకు డాక్యుమెంట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో అన్నగారి నెంబర్ ఇస్తానండి. అన్నకు కూడా కాల్ చేసినట్టయితే మీకు రెస్పాండ్ కూడా అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి కామెంట్ సెక్షన్లో కూడా అన్నగారి నెంబర్ అనేది మీకు ఇస్తానండి. మీరు ఈ ప్రాపర్టీకి పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుందండి, ఎగ్జాక్ట్ ప్రాపర్టీ యొక్క లొకేషన్. అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.